కావ్య బెల్లంకొండ మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలుగా వచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుక తిరుమలలో సంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ పవిత్ర వివాహ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తిభావం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వేడుక మరింత శోభాయమానంగా మారింది. వివాహ అనంతరం జరిగిన రిసెప్షన్లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరై కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. సినీ పరిశ్రమలోని సహా నటులు, స్నేహితులు ఈ వేడుకను ఒక గ్లామరస్ సెలబ్రేషన్గా మార్చారు. మొత్తం కార్యక్రమం కుటుంబ బంధాలు, సాంప్రదాయ విలువలు మరియు సెలబ్రిటీ హాజరుతో కలిసి ఒక అద్భుతమైన గ్రాండ్ వెడ్డింగ్గా నిలిచింది. తిరుమలలోని పవిత్ర వాతావరణంలో తిరుమల క్షేత్రం దగ్గర ఉన్న కళ్యాణ మండపంలో ఈ వివాహం ఎంతో వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో హీరో శ్రీనివాస్ తన జీవిత భాగస్వామి కావ్య మెడలో 3 ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ క్షణంలో మంగళ వాయిద్యాల నాదం, పుష్పవర్షం, భక్తిభావంతో నిండిన వాతావరణం మొత్తం ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో నింపేసింది. వధూవరుల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు అక్కడ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకున్నాయి. వివాహ అనంతరం నిర్వహించిన ఆశీర్వాద కార్యక్రమంలో పెద్దలందరూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవిత ప్రయాణం సుఖ సంతోషాలతో నిండిపోవాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తీసిన ఫోటోలు ఆ మధుర క్షణాలను శాశ్వతంగా నిలిపాయి. భక్తి, ప్రేమ, ఆత్మీయత కలగలిసిన ఈ వివాహ వేడుక తిరుమల పవిత్రతకు మరింత శోభను తీసుకువచ్చింది. ఈ వేడుకలో వధూవరుల మధ్య కనిపించిన స్నేహం, ప్రేమ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకునే చూపుల్లోనే వారి బంధం ఎంత గాఢమో స్పష్టంగా కనిపించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఈ జంటని ఆశీర్వదిస్తూ ఆనందంలో మునిగిపోయారు. సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాల నడుమ ఆ వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా మారింది. పెళ్లి అనంతరం జరిగిన ప్రతి చిన్న ఘట్టం కూడా ఒక మధురమైన జ్ఞాపకంగా మారింది. కావ్య బెల్లంకొండ మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలుగా వచ్చారు. కావ్య బెల్లంకొండ తోటి మా ఇంటికి వచ్చారు. నా పేరు అందరూ పూలతో అలంకరించిన మండపం నుంచి మొదలుకొని ఆశీర్వాదాల వరకు ప్రతి క్షణం ఎంతో హృదయంగా సాగింది. ఈ కొత్త ప్రయాణాన్ని కలిసి ప్రారంభిస్తున్న ఈ జంటకు భవిష్యత్ అంతా ఆనందంగా, సౌఖ్యం, పరస్పర అర్థం చేసుకోవడం నిండినదిగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ వివాహ వేడుకకు రాజకీయ మరియు సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేశారు. ముఖ్యంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరై నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఆయన వేదికపైకి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆయన పాల్గొనడం వలన వేడుకకు మరింత గౌరవం, ప్రత్యేకత చేరినట్లు కనిపించింది. వధూవరుల భవిష్యత్ సుఖ సంతోషాలతో నిండాలని ఆయన ఆశీర్వచనాలు అందించారు. అదేవిధంగా బిఆర్ నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆయన రాకతో వాతావరణం మరింత ఆధ్యాత్మికతతో నిండిపోయింది. కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడిన ఆయన నూతన జీవితంలో పరస్పర అవగాహన, ప్రేమ, సహనం ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ విధంగా రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖుల హాజరు ఈ వివాహ వేడుకను మరింత ఘనంగా, మరపురాని సందర్భంగా మార్చింది. ఇంకా టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమం మొత్తం ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్యూట్ కపుల్, గ్రాండ్ వెడ్డింగ్, గాడ్ బ్లెస్ యూ అంటూ కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. అలాగే ఈ వేడుకలో ఉన్న అలంకరణలు,
సంప్రదాయ దుస్తులు, కుటుంబ సభ్యుల ఆనంద క్షణాలు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తున్న హ్యాపీ మూమెంట్స్ కారణంగా ఈ వీడియోలు మరింతగా షేర్ అవుతూ ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఈ జంట భవిష్యత్తు జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమతో నిండిన జీవితం గడపాలని కోరుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన సినీ ప్రయాణంలో మరింత వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మాస్ యాక్షన్ పాత్రలకే పరిమితమైన ఇమేజ్ ను దాటి కథకు ప్రాధాన్యం ఉన్న స్క్రిప్ట్ ను ఎంచుకుంటూ తన నటనలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో ఆయన కూడా తన పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతూ ప్రతి సినిమాలో కొత్తదనం కనిపించేలా చూసుకుంటున్నారు. అలాగే భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆయన ప్లానింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టడం ద్వారా తన మార్కెట్ను మరింత విస్తరించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ కొత్త దశ ఆయన కెరియర్కు మరింత బలాన్నిచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.